నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గత ఏడాది లోకా చాప్టర్ 1తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది. అయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నాడు. ఎందుకంటే సినిమా సెట్ కు రావడానికి తానెప్పుడు ఇష్టపడలేదని, తాను ఆర్కిటెక్చర్ చదివింది, ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నది అని చెప్పారు. కానీ సడన్ గా ఓసారి నాగార్జున ఫోన్ చేసి కళ్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అని అన్నారు. అయితే తనకు నటించడం రాదని చెప్పానని అన్నాను, కానీ నా కూతురు మాత్రం ఓసారి ట్రై చేస్తే పోలా అని అందట. దానివల్ల తాను కోల్పోయేదేం లేదు, సినిమాలు సెట్ అవ్వకపోతే మళ్ళీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళిపోతానని చెప్పారు. అలా కళ్యాణి సినిమాలో ఎంట్రీ ఇచ్చిందని, తండ్రిగా తన సినీ జర్నీ చూస్తుంటే సంతోషంగా ఉందని ప్రియదర్శన్ చెప్పారు. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను, తాను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదని అన్నారు. ఎందుకంటే తాను ఈ జనరేషన్ అమ్మాయి, ఈ తరం వాళ్ళు సినిమాను ఒకలా చూస్తారు, నేనేమో పాత స్కూల్కి చెందిన వాడిని, మేమిద్దరం సినిమా తప్ప అన్నింటి గురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో సినిమాతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే కళ్యాణి ప్రియదర్శన్ కూడా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.